మంత్రులు ప్రభుత్వ కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం కొనసాగుతోంది. శాఖల వారీగా భవిష్యత్తు ప్రణాళికలపై ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. అధికారులు మంత్రుల కంటే ముందుగానే సీఎం చంద్రబాబు సమావేశానికి వచ్చారు. ఈ సమావేశం సాయంత్రం 6:30 గంటల వరకు జరగనుంది. ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారన్నారు సీఎం చంద్రబాబు. 93% స్ట్రైక్ రేట్తో విజయం సాధించామన్నారు. సంపద సృష్టించి దానిని పేదలకు పంచాలని సూచించారు. ఒక్కో సమస్యను అధిగమిస్తూ ముందుకు వెళుతున్నామని, సమర్థ నాయకత్వం ఉంటే అభివృద్ధి సాధ్యమన్నారు. గత 8 నెలల పాలనలో 12.94% వృద్ధి రేటు సాధించారని, ఫైళ్ల క్లియరెన్స్లో వేగం పెంచాలన్నారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న వ్యవస్థలను సరిచేస్తున్నామని, గత ప్రభుత్వం కేంద్ర నిధులను కూడా పక్కదారి పట్టించిందని విమర్శించారు. స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ కూడా రూపొందించామని, శాఖల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. సీఎస్ నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది వరకు అందరూ పనిచేయాలని, తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలనేదే తమ లక్ష్యమన్నారు. పనిచేసే వాళ్లకే మనుగడ ఉంటుందని, టెక్నాలజీని అనుసంధానం చేసుకుని ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడల్లా ఏదో ఒక సవాల్ ఉండేదని, 1-2 కాదు, ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారని సీఎం చంద్రబాబు చెప్పారు. ఇప్పటి వరకు 7 శ్వేతపత్రాలు విడుదల చేశామని, నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకే ప్రజలు అధికారమిచ్చారన్నారు. పాలనా వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశామని, స్వర్ణాంధ్ర 2047 ద్వారా లక్ష్యాలను నిర్దేశించుకున్నట్టు తెలిపారు. కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోహెసివ్గా ముందుకు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి. ఈరోజు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పిలవలేదు, మనకు ఎవరు అసిస్టెంట్స్ లేరు. బీ క్లియర్. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ మినిస్టర్స్ ఆర్ ఆల్ పాలసీ మేకర్స్. అదే మరి సెక్రటరీస్ ఆర్ ఆర్ సీనియర్ సెక్రటరీస్ ఓన్లీ 28 we called. Head of the departments వస్తే all secretaries are depending on head of the departments. You are not applying your minds, we are borrowing other minds. So I wanted to avoid that. అందుకే అందరూ కూడా ఆలోచిస్తే అక్కడి నుంచి లీడర్షిప్ ప్రొవైడ్ చేయడంలో మెరుగైన లీడర్షిప్ ఇవ్వగలుగుతాం. ఒకసారి పనిష్ చేసాం, మీరు వచ్చారు, మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామనే అభిప్రాయంతో ఉంటారు. అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే మనం 8 months నుంచి దగ్గర ఆల్మోస్ట్ ఆల్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అని సెట్ చేసాం. ఇంకో